దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. సంక్రాంతికి హిట్ కొట్టడం బాలయ్యకు మామూలే. ఈసారి బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొలగొట్టిన 4 సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు. థియేటర్లో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలో కూడా విడుదలై దుమ్ము లేపుతోంది. ఈ నెల 20న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఓటీటీ రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ఈ సినిమాను చూసి హిందీ, మలయాళం, తమిళ ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. సినిమా కంటెంట్ అదిరిందంటూ కితాబిస్తున్నారు. ముఖ్యంగా మలయాళ ప్రేక్షకులైతే సినిమాని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ సినిమాలోని సీన్లను మలయాళ ప్రేక్షకులు బాగా ట్రోల్ చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు డాకు మహారాజ్ చూసి ఇటీవల కాలంలో ఇంతటి విజువల్ మాస్ ఫీస్ట్ చూడలేదు, బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ అని కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే ఈ సినిమాను ఒకసారి మలయాళంలో రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంలో నేరుగా రిలీజ్ చేస్తుంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేది కదా అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అటు వరల్డ్ వైడ్ గాను డాకు మహారాజ్ ఓటీటీ రెస్పాన్స్ అదరగొడుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ వంటి దేశాల్లో టాప్ 2లో ట్రెండింగ్ అవుతోంది. రెస్పాన్స్ ఊహించిన దానికంటే 2 రెట్లు ఎక్కువ వచ్చింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2ను కూడా వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవడమే. కొత్త సినిమాలకు అవన్నీ కామన్ అని మీరు అనుకోవచ్చు, కానీ పుష్ప 2 రీచ్ రేంజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకు ఆడియన్స్ ఉన్నారు. అలాంటి సినిమానే వెనక్కి నెట్టిందంటే డాకు మహారాజ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో చూసిన తర్వాత అందులోని కొన్ని సన్నివేశాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ బాగా వైరల్ చేశారు. ఇంత మంచి సినిమాని ఎందుకు వేరే లెవెల్కి తీసుకెళ్లలేకపోయారు ఆడియన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న అనేక సన్నివేశాలు సమరసింహారెడ్డి చిత్రంలోని బాలయ్య బాబుని గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా తమనందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఓటీటీ ఆడియన్స్ మెంటల్ ఎక్కిపోతున్నారు. ఈ సినిమాని థియేటర్స్ లో చూడని ఆడియన్స్ మాత్రం అబ్బా మంచి సినిమాని మిస్ అయ్యామే, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని థియేటర్లో అనుభూతి చెందితేనే కిక్ వస్తున్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాకి 24 గంటల్లో దాదాపుగా 1 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయని టాక్. ఒకప్పుడు బాలయ్య సినిమాలకు వారం మొత్తానికి కలిపి ఇన్ని వ్యూస్ వచ్చేవి. ఇప్పుడు మొదటి రోజే వస్తున్నాయి. దీన్ని బట్టి ఆయన రేంజ్ ఎలా మారిందో మీరే అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో ఎన్ని వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతుందనేది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య బాబు అఖండ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. జై బాలయ్య. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.